హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. మన పోస్ట్ ఆక్షన్ అనాలిసిస్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి మాట్లాడదాం. వాళ్ళ స్లోగన్ తెలుసు కదా, ప్లే బోల్డ్. బట్ డిడ్ దే రియల్లీ ప్లే బోల్డ్ ఇన్ ది ఆక్షన్? అలా అనిపించలేదు. ఎందుకంటే చాలా క్రిటిసిజం వచ్చింది. ఫార్మర్ ఆర్సీబీ డైరెక్టర్ మైక్ హసన్, ఫార్మర్ ఆర్సీబీ కెప్టెన్ అనిల్ కుంబ్లే అయితే చాలా క్రిటికల్గా, డిసప్పాయింటెడ్గా మాట్లాడారు ఆక్షన్ పర్ఫార్మెన్స్ గురించి. మరొక కర్ణాటక ఫార్మర్ ప్లేయర్, ఫార్మర్ ఇండియా ప్లేయర్ దొడ్డ గణేష్ అయితే ట్వీట్ చేశాడు, వీళ్ళకంటే కూడా ఫ్యాన్స్ ఆక్షన్ టేబుల్ మీద కూర్చోబెడితే బెటర్ ప్లేయర్స్ని పిక్ చేసేవారని చెప్పి. ఈవెన్ ఏబీ డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానల్లో ఆర్సీబీ ఆక్షన్ గురించి మాట్లాడుతూ టిల్ ద యాక్సిలరేటెడ్ రౌండ్ అంటే ఆక్షన్ అయిపోయిన తర్వాత అడుగుబడుగు ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ యాక్సిలరేటర్ రౌండ్లో అంటే కొంచెం ఫిల్టర్ చేసి తీసుకొస్తారు. యాక్సిలరేటర్ రౌండ్లో దే పిక్డ్ అప్ లోకీ ఫర్గ్యూసన్. సో లోకీ ఫర్గ్యూసన్ యాక్సిలరేటెడ్ రౌండ్లో పిక్ చేసేంత వరకు ఆర్సీబీ హ్యాడ్ అన్ ఆర్డినరీ ఆక్షన్ అని చెప్పి ఈవెన్ డివిలియర్స్ కూడా మైల్డ్గా అన్నాడు. సో మెనీ పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ. నేను ఒక మీమో ట్వీటో కూడా చూశాను. అదేంటంటే ఆర్సీబీ బ్యాటింగ్ చాలా బాగుంది, వాళ్ళు 200 చేస్తారు మ్యాచ్లో, కానీ బౌలర్స్ 15 ఓవర్లోనే 200 కన్సీడ్ చేసి మ్యాచ్ ఓడిపోతారని చెప్పి. సో దెర్ వాజ్ సమ్ రిసెంట్మెంట్ ఫ్రమ్ ద ఫ్యాన్ సైడ్ అండ్ అదర్స్ ఆల్సో. అంత దారుణంగా పర్ఫామ్ చేశారా? ఐ డోంట్ థింక్ సో. దే డిడ్ నాట్ డూ దట్ బ్యాడ్లీ. ఏంటంటే వాళ్ళ ప్రయారిటీస్ డిఫరెంట్గా ఉన్నాయి. ఎందుకు అలా అనిపించింది ఆక్షన్లో పూర్గా పర్ఫామ్ చేసినందుకు? బికాస్ బౌలర్స్ని చాలామంది రిలీజ్ చేశారు. ముఖ్యంగా 3 టాప్ క్లాస్ బౌలర్స్ని వాళ్ళు రిలీజ్ చేశారు. హ్యాజల్వుడ్, హసరంగా అండ్ హర్షల్ పటేల్, ది 3 క్యూబ్. వాళ్ళకి ప్రాపర్ రీప్లేస్మెంట్స్ అక్కడ కనబడట్లేదు. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే దే వెంట్ హోల్ హాక్ ఫర్ ప్యాట్ కమిన్స్ కోసం ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాలేదు. అది కూడా మాట్లాడదాం మనం. ప్యాట్ కమిన్స్ కోసం వెళ్ళారు. ఆల్మోస్ట్ 19 కోట్ల దాకా వెళ్ళారు. వాళ్ళ దగ్గర ఉన్నదే 23 కోట్లు. 19 కోట్ల దాకా వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఆగిపోయారు. సో ప్యాట్ కమిన్స్ని తీసుకోవాలని వెళ్ళి ఆగిపోయారు. స్టార్ కోసం ట్రై చేయలేదు. సో వాళ్ళు ఫర్ మోస్ట్ ఆఫ్ ద యాక్షన్ దే వర్ సైలెంట్. ఆర్సీబీ కేవలం స్నాక్స్ తింటూ ఉన్నారు. అందుకని ఆ ఫీలింగ్ కలిగింది. బట్ వాళ్ళ కొత్త కోచ్ యాండీ ఫ్లవర్ ప్రయారిటీస్ మైట్ బి డిఫరెంట్. అదిగాక మీరు చూడండి, వాళ్ళ రిక్వైర్మెంట్ సింపుల్, బౌలింగ్ అంతే. బౌలింగ్, అందులో ఫాస్ట్ బౌలింగ్ వరకే వాళ్ళు చూస్తున్నారు. బికాస్ ఫర్ 2 రీజన్స్. ఒకటి, బ్యాటింగ్ పూర్తిగా సార్టెడ్గా ఉంది ఆఫ్టర్ ది అక్విజిషన్ ఆఫ్ క్యామరన్ గ్రీన్ బై ట్రేడ్ ద్వారా చాలా ఎక్విప్మెంట్ పెట్టారు, నో డౌట్. బట్ క్యామరన్ గ్రీన్ ఈజ్ అ వెరీ గుడ్ ఎడిషన్. చాలా పవర్ ప్యాక్ బ్యాటింగ్ ఉంది వాళ్ళకి విత్ ఫ్యాఫ్, కోహ్లీ, పటీదార్ డిడ్ంట్ ప్లే లాస్ట్ సీజన్. సో పటీదార్ అండ్ క్యామరన్ గ్రీన్ ఈసారి యాడ్ అవడంతో పటీదార్ నౌ ప్లేయింగ్ ఫర్ ఇండియా అండ్ మేడ్ అన్ ఇంప్రెసివ్ డెబ్యూ. సో క్యామరన్ గ్రీన్, పటీదార్ యాడ్ అవడం ప్లస్ మ్యాక్స్వెల్. సో 5 లోమ్రోర్, డీకే. సో 7 టాప్ క్లాస్ బ్యాటర్స్ ఉన్నారు. వాళ్ళకి మంచి పవర్ ప్యాక్ బ్యాటింగ్ లైనప్ ఉంది. సో వాళ్ళు ఆ బ్యాటింగే కదా వాళ్ళకి. ఎందుకంటే ముఖ్యంగా చిన్నస్వామి ఈజ్ ఎ బ్యాటింగ్ గ్రౌండ్. సో దే హ్యావ్ ఎ వెరీ గుడ్ బ్యాటింగ్ అని చెప్పి వాళ్ళు లిమిటెడ్ రిక్వైర్మెంట్తో వెళ్ళారు ఆక్షన్లోకి. అండ్ వాళ్ళు ఇంకోటి కూడా అనుకున్నది ఏంటంటే స్పిన్నర్స్ని తీసుకోవడం వేస్ట్. స్పిన్నర్స్ ఎక్సెప్ట్ చహల్, నోబడీ హ్యాస్ డన్ వెల్ ఇన్ చిన్నస్వామి. మిగతా గ్రౌండ్ కూడా అవసరం, కానీ చిన్నస్వామిలో ఎక్కువ స్పిన్నర్స్ బాగా పర్ఫామ్ చేయలేదు. స్పిన్నర్స్ కోసం వాళ్ళు వెళ్ళలేదు, ఫారిన్ స్పిన్నర్స్ కోసం వెళ్ళలేదు, ఇండియన్ స్పిన్నర్స్ కూడా ఎవరి కోసం వెళ్ళలేదు. దే ఓన్లీ పిక్డ్ స్వాప్నిల్ సింగ్, హూ ఈజ్ అన్ ఆల్రౌండర్. బౌలరే కానీ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్, బట్ ఆల్రౌండర్ అతను తప్ప వాళ్ళు ఇండియన్ స్పిన్నర్స్ కోసం కూడా వెళ్ళలేదు. సో దేర్ షాపింగ్ వాజ్ లిమిటెడ్ టు మోస్ట్లీ ఫాస్ట్ బౌలర్స్ అండ్ ఆల్రౌండర్స్. సో అది వాళ్ళ లెక్క మనకి కనిపించింది. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం ఐ థింక్ దే హ్యావ్ డన్ ఎ డీసెంట్ జాబ్ అని నాకు అనిపిస్తుంది. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఒక్క ఏరియా ఆఫ్ కన్సర్న్ ఉంది వాళ్ళు, అదేంటి డెత్ బౌలింగ్. నాకు అనిపించింది ఏంటంటే డెత్ బౌలర్స్ సరైన వాళ్ళు లేరు. సిరాజ్ ఉన్నాడు అక్కడ, రీస్ టాప్లీ ఉన్నాడు, టామ్ కరన్ స్లోయర్ వన్స్ చేస్తాడు, కానీ చెప్పలేము అతను ఐపీఎల్ రికార్డ్ అంత గొప్పగా ఏం లేదు. టామ్ కరన్ తీసుకున్నారు, స్లామ్ కరన్, అల్జారీ జోసెఫ్, లోకీ ఫర్గ్యూసన్, ఇంకా మన ఇండియన్ బౌలర్స్ లైక్ విజయ్ కుమార్, ఆకాష్ దీప్,
వీళ్ళు ఎవరైనా సరే డెత్ బౌలింగ్ బాగా వేస్తారన్న గ్యారంటీ లేదు. సో డెత్ బౌలింగ్ ఒక్క ఆస్పెక్ట్లో మాత్రం నాకైతే అదొక్క లోటు కనిపించింది. అలాగే స్పిన్నర్ కూడా మరొక మంచి ఇండియన్ స్పిన్నర్ని ఎవరినైనా వాళ్ళు ఐడెంటిఫై చేస్తుంటే బాగుండేదేమో అనిపించింది. అది మినహాయిస్తే నాట్ బ్యాడ్. సో మనం అన్ని 1 by 1 చూద్దాం. ముందుగా వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ ఎంత 23.25 crores ఉంది. 40 crores అబౌవ్ ఉండేది, కానీ బికాస్ దే స్పెండ్ 17.5 ఫర్ గ్రీన్, సో దేర్ అమౌంట్ గాట్ రెడ్యూస్ టు 23.25. 6 ప్లేయర్స్ తీసుకోవాలి, 3 ఫారిన్ 3 ఇండియన్. దాంట్లో వాళ్ళు అమౌంట్ స్పెండ్ చేయగా 2.85 crores మిగిలి అందరినీ ఆల్ 6 slots వాళ్ళు ఫిల్అప్ చేశారు. 3 ఫారిన్ 3 ఇండియన్. దాంట్లో అల్జారీ జోసెఫ్కి ఎక్కువ అమౌంట్ పెట్టారు, 11.5 crores పెట్టారు అల్జారీ పైన. దాని మీద కొంత క్రిటిసిజం వచ్చింది. కానీ మీరు ఒకటి అర్థం చేసుకోవాలంటే అల్జారీ జోసెఫ్ కోసం 4 టీమ్స్ దాకా వెళ్ళినాయి. లక్నో అయితే ఎక్కువ ట్రై చేసింది, వీళ్ళతో పాటు వేరే టీమ్స్ కూడా వెళ్ళాయి. అల్జారీ జోసెఫ్ హ్యాస్ బీన్ డూయింగ్ వెల్. పేస్ ఉంది అతని దగ్గర, హైట్ ఉంది, యంగ్స్టర్. హీ హెస్ డన్ వెల్ ఇన్ ఐపీఎల్ ఆల్సో. పార్ట్ ఆఫ్ ది టైటిల్ విన్నింగ్ టీమ్ గుజరాత్ టైటన్స్. సో అల్జారీ జోసెఫ్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ పిక్ అట్ ఆల్. అల్జారీ జోసెఫ్. అలాగే యష్ దయాల్ పైన 5 కోట్లు పెట్టారు. లోకీ ఫర్గ్యూసన్ దే గాట్ హిమ్ ఫర్ చీపర్ అమౌంట్. లాస్ట్ టైం 10 crores వెళ్ళిన లోకీ దే గాట్ హిమ్ ఫర్ జస్ట్ 2 crores. టామ్ కరన్ ఈజ్ అ స్మార్ట్ పిక్, ఐ బిలీవ్. టామ్ కరన్ కోసం 1.5. స్వాప్నిల్ సింగ్ 20 lakhs, సౌరవ్ చౌహాన్ 20 lakhs. ఇది వాళ్ళు స్పెండ్ చేసిన అమౌంట్. వీళ్ళ లైనప్ చూడండి, దాన్ని బట్టి మీకు అర్థమవుతాయి ఎవరిని పికప్ చేశారని. సో దే వెంట్ ఫర్ జస్ట్ 1 extra బ్యాటర్, దట్ ఈస్ సౌరవ్ చౌహాన్, అన్క్యాప్డ్ యంగ్స్టర్. అతని కోసం వెళ్ళారు, జస్ట్ బ్యాకప్గా వెళ్ళారు. అండ్ దే పిక్డ్ అప్ ఆల్రౌండర్స్, కపుల్ ఆఫ్ ఆల్రౌండర్స్, టామ్ కరన్ అండ్ స్వాప్నిల్ సింగ్. బౌలర్స్లో 3 పేసర్స్ని పికప్ చేశారు, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్ అండ్ లోకీ ఫర్గ్యూసన్. సో వాళ్ళు స్పిన్నర్స్ కోసం అస్సలు వెళ్ళలేదు. స్వాప్నిల్ సింగ్ ఈజ్ ఏ బౌలింగ్ ఆల్రౌండర్, నో డౌట్, బట్ ఈజ్ అన్ ఆల్రౌండర్ కోటాలో అతను తీసుకున్నారు. సో అది వాళ్ళ షాపింగ్ చాలా లిమిటెడ్గా చేశారు. సో దీంట్లో అంతా వాళ్ళకు ఉన్నవే 6 slots. దాంట్లో వాళ్ళు చేసిన ఫాస్ట్ బౌలర్స్ కావాలి, ఎందుకంటే దే రిలీజ్డ్ హ్యాజల్వుడ్, దే రిలీజ్డ్ హర్షల్ పటేల్, అండ్ ఆల్సో దే రిలీజ్డ్ మైవేన్ పార్న్. సో దే నీడెడ్ ఫాస్ట్ బౌలర్స్. సో ఫాస్ట్ బౌలర్స్ తీసుకున్నారు, దాంట్లో తప్పుపడడానికి ఏం లేదు. నో డౌట్ గన్ బౌలర్స్ లేరు, నేను అన్నట్టుగా డెత్ బౌలర్స్ లేరు, నాకు అది ఒక్కటే తప్ప. వీళ్ళ లైక్లీ 11 ఎలా ఉంటుందో చూస్తే దాన్ని బట్టి ఎక్కడెక్కడ లోపలనే మనకు అర్థమవుతుంది. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా బ్యాటింగ్ ఆర్డర్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఫాఫ్, కోహ్లీ టు ఓపెన్, రజత్ ఐ థింక్ నెంబర్ 3లో అతను సూటబుల్, గ్లెన్ మ్యాక్స్వెల్ at 4, గ్రీన్ 5లో ఆడతాడు అనుకుంటున్నాను నేను. 5లో కూడా ఐ కెన్ ప్లే at 5. 6లో మహిపాల్ లోమ్రోర్, 7లో ఫినిషర్గా దినేష్ కార్తిక్. అనుజ్ రావత్ at 8 అంటే హీఈస్ లైక్లీ టు బీ ది ఇంపాక్ట్ ప్లేయర్ అనుజ్ రావత్. ఆ ప్లేస్లో శ్రేయాష్ కూడా ఆడచ్చు, మనోజ్ భండగే అని చెప్పి ఒక కర్ణాటక ప్లేయర్ ఉన్నాడు, అతనే ఆడచ్చు, బిగ్ హిటర్ అతను కూడా. వీళ్ళెవరైనా ఆడచ్చు ఆ ప్లేస్లో, బట్ అనుజ్ రావత్ ఈజ్ ద బెస్ట్ బెటర్ అని అనుకుంటున్నాను నేను. తర్వాత కరణ్ శర్మ / మయాంక్ డగర్. కరణ్ శర్మ లెగ్ స్పిన్నర్, మయాంక్ డగర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. మయాంక్ డగర్ ఎవరో కాదు, మన వీరేంద్ర సెహ్వాగ్కి మేనల్లుడు అవుతాడు వరుసకి. వాళ్ళ వీరేంద్ర సెహ్వాగ్ కజిన్ సిస్టర్ కొడుకు. ఢిల్లీ ప్లేయర్ మనోజ్, ఢిల్లీ కాదు, అది ప్లేస్ ఫర్ హర్యానా. మయాంక్ డగర్ వాళ్ళు SRHని తెచ్చుకున్నారు. రీస్టాప్లీ కానీ అల్జారీ జోసెఫ్ వాళ్ళ ఫస్ట్ చాయిస్ బౌలర్స్ అనుకున్నారు. లోకీ ఫర్గ్యూసన్కి ఎక్స్పీరియన్స్ ఉంది ఐపీఎల్లో, రీస్టాప్లీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్, టాల్ మ్యాన్, అతను కానీ అల్జారీ జోసెఫ్లో ఒకరిని ఆడిస్తారు. మొహమ్మద్ సిరాజ్ ఆఫ్ కోర్స్, అండ్ యష్ దయాల్ని ఆడిస్తారని అనుకుంటున్నాను నేను 11లో. సో ఇది నా 11, నేను తీసుకున్న 11. దాంట్లో 1-2 స్లాషెస్ ఉన్నాయి, బట్ ఇది వాళ్ళ బెస్ట్ 11గా ఉంటుంది. ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్గా అనుజ్ రావత్ని ఆడించాలి. దే హ్యావ్ ఏ 5th bowler ఇన్ మ్యాక్స్వెల్ అండ్ క్యామరన్ గ్రీన్. వాళ్ళిద్దరు కలిపి వాళ్ళు 5th bowlerగా వాళ్ళకి అవైలబుల్గా ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరి నుంచి యూ కెన్ గెట్ 4 overs హ్యాపీలీ. పర్టికులర్లీ మ్యాక్స్వెల్ నుంచి ఆ 4 overs తీసుకోవచ్చు. అవసరమైతే క్యామ్ గ్రీన్ కెన్ బౌల్ ఎన్ ఓవర్, లేదా మహిపాల్ లోమ్రోర్ కూడా బౌలింగ్ చేస్తాడు కాబట్టి దే నీడ్ నాట్ గో ఫర్ ఏ స్పెషలిస్ట్ 5th bowler అని అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళకి సరైన ఆల్రౌండ్ ఎబిలిటీ ఉన్న బౌలర్స్ ఎవరు లేరు. సిరాజ్ కానీ, టాప్లీ కానీ, జోసెఫ్ కానీ
యష్ దయాల్, కరణ్ శర్మ, వీళ్ళందరూ పెద్ద ఆల్రౌండ్ ఎబిలిటీ ఉండే ప్లేయర్స్ కాదు. కరణ్ శర్మ క్యాన్ బ్యాట్, మయాంక్ డగర్ క్యాన్ బ్యాట్, కానీ వాళ్ళకి ఆ లోపం ఉంది కాబట్టి దే హ్యావ్ టు గో ఫర్ ది మ్యాక్స్వెల్ క్యామ్ గ్రీన్ కాంబినేషన్ ఫర్ ది 5th బౌలర్ స్లాట్. ఈవెన్ వరల్డ్ కప్లో కూడా ఆస్ట్రేలియా వన్ డే వరల్డ్ కప్లో వేర్ వీ హ్యావ్ టు బౌల్ 10 overs, అక్కడ కూడా మ్యాక్స్వెల్ని దే యూజ్డ్ హిమ్ ఆల్మోస్ట్ యాజ్ ఎ స్పెషలిస్ట్ స్పిన్నర్. సో అందుకని మ్యాక్స్వెల్ కెన్ గివ్ యూ దోస్ 4 overs అని అనుకుంటున్నాను. సో అది పరిస్థితి. ఇక వీళ్ళ ఇండివిజువల్ ప్లేయర్స్ ఎవరు తీసుకున్నారు, వాళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ చూద్దాం. మనం అల్జారీ జోసెఫ్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. యష్ దయాల్ని 5 కోట్లు ఎందుకు పెట్టాలి యష్ దయాల్ పైన? యష్ దయాల్ని బౌలింగ్లో రింకు సింగ్ 5 6లు కొట్టాడు కదా. రింకు సింగ్ 5 6లు కొట్టినంత మాత్రాన ఈజ్ నాట్ ఎ బ్యాడ్ బౌలింగ్. ప్లేస్ ఫర్ యూపీ, రీసెంట్ డొమెస్టిక్లో బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ ఈవెన్ హీ డిడ్ వెల్ ఫర్ జీటీ. ఆ మ్యాచ్లో తర్వాత కాన్ఫిడెన్స్ కోల్పోయాడు ఆ మ్యాచ్ వల్ల, రింకు సింగ్ కొట్టిన 5 6ల వల్ల, అంతే తప్ప. కానీ మీరు చూడండి, బెన్ స్టోక్స్ వాజ్ హిట్ ఫర్ 4 consecutive sixes ఇన్ T20 వరల్డ్ కప్. కానీ అతను తర్వాత బ్రహ్మాండంగా కంబ్యాక్ అయ్యాడు బెన్ స్టోక్స్. కానీ అలాగే 6 6లు యువరాజ్ సింగ్, స్టూవర్ట్ బ్రాడ్ బౌలింగ్లో కొడితే స్టూవర్ట్ బ్రాడ్ వన్ ఆఫ్ ది టాప్ బౌలర్స్ ఇన్ ద వరల్డ్. సో అది ఒక్క రింకు సింగ్ క్యాన్ హిట్ 6ers అగేన్స్ట్ ఎనీబడి. ప్రూవ్ అవుతుంది ఇంటర్నేషనల్లో కూడా, అది అందరి మీద 6లు 4లు దంచి కొడుతున్నాం. సో అది అందుకని యష్ దయాల్ యూ కెనాట్ సే దట్ ఈజ్ ఎ బ్యాడ్ బౌలర్ జస్ట్ బికాజ్ హీ హ్యాడ్ 1 bad over. సో ఇక లోకీ ఫర్గ్యూసన్ కొంచెం ఇంజరీస్ ఉన్నాయి ఇతను ఇటీవల కాలంలో అతనికి. అండ్ లాస్ట్ ఐపీఎల్లో ఈ హ్యాడ్ ఎ పూర్ ఐపీఎల్, చాలా ఎక్కువ 12 runs ఎంతో అతని ఎకానమీ ఉంది. ఇట్ డిడ్ డూ వెల్ ఎట్ ఆల్ లాస్ట్ సీజన్. బట్ ఆ ఒక్క సీజన్ బట్టి అతను అంతకుముందు అంతా కూడా ఈ హ్యాడ్ ఎ డీసెంట్ ఐపీఎల్. హీ హస్ గాట్ పేస్, రా పేస్ ఉంది అతని దగ్గర. ఈ కెన్ క్లాక్ 150 ఆల్సో, హై 140sలో బౌలింగ్ చేస్తాడు. ఈవెన్ అల్జారీ జోసెఫ్ డస్ దట్. సో ఇద్దరు మంచి పేస్ ఉండే బౌలర్స్ ఉండడం అనేది ఖచ్చితంగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. టామ్ కరన్ ఈజ్ ఏ వెరీ వెరీ స్మార్ట్ పిక్ అని నేను అనుకుంటున్నాను. 2022 నుంచి వాళ్ళే పెట్టారు. జూన్ 2022 నుంచి తీసుకుంటే అతని స్ట్రైక్ రేట్ యాజ్ ఎ బ్యాట్స్మెన్ ఇస్ 163. 165 క్యామ్ గ్రీన్ ఉంటే ఇతను 163 స్ట్రైక్ రేట్ ఉంది. అండ్ ఆఫ్ లేట్ అతను చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు బౌలర్గా కూడా. వాళ్ళ బ్రదర్ శామ్ కరన్ కంటే ఇటీవల కాలంలో ఇతని పర్ఫార్మెన్సే బాగుంది. కోర్స్ రీసెంట్లీ హీ వాజ్ ఇన్ ద న్యూస్ ఫర్ ఆల్ రాంగ్ రీజన్స్. అంపైర్తో బిగ్ బ్యాష్లో ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగింది. బట్ అదర్వైజ్ పర్ఫార్మెన్స్ వైజ్ తీసుకుంటే టామ్ కరన్ హ్యాస్ బీన్ డూయింగ్ వెల్ ఆఫ్ లేట్. సో టామ్ కరన్ ఇస్ ఎ వెరీ వెరీ స్మార్ట్ పిక్. టామ్ కరన్ ఈజ్ ఎ వెరీ వెరీ స్మార్ట్ పిక్. అతనే బ్యాకప్గా ఉంటాడు. బేసిక్గా అతను క్యామ్ గ్రీన్కి ఒక బ్యాకప్గా ఉంటాడు. క్యామ్ గ్రీన్ కానీ మ్యాక్స్వెల్ కానీ బ్యాకప్గా ఉంటాడు. విల్ జాక్స్ కూడా బ్యాకప్గా ఉంటాడు ఫ్యాఫ్ డు ప్లెసీకి యాజ్ ఏ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్. అలాగే ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్గా మ్యాక్స్వెల్కి ఒక బ్యాకప్గా ఉంటాడు. సో విల్ జాక్స్ ఆల్రెడీ ఇన్ ద టీమ్. సో ఇదన్నీ కూడా మంచి పిక్సే, నాట్ బ్యాడ్ పిక్స్, నాట్ ఎట్ ఆల్ బ్యాడ్ పిక్స్ అని చెప్తాను నేను. స్వాప్నిల్ సింగ్ ఒకటే నాకు నచ్చలేదు. ఇంకా స్వాప్నిల్ సింగ్ 2-3 IPL టీమ్స్తో ఉన్నాడు, ఇంక్లూడింగ్ ఈ ప్లేడ్ ఈవెన్ ఫర్ హీ వాజ్ విత్ ద ముంబై ఇండియన్స్, నాట్ ప్లేడ్. 1-2 మ్యాచ్లు ఆడి పెద్దగా పర్ఫామ్ చేయలేదు. అతన్ని ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం లేదు. చాలా అంటే ఏదో ఇంకా లాస్ట్లో జస్ట్ టు ఫిల్ ఏ స్లాట్ తీసుకున్నట్టుగా ఉన్నారు. సౌరవ్ చౌహాన్ ఈజ్ అ గుడ్ పిక్, ఎందుకంటే అతను గుజరాత్కి ఆడతాడు. ముస్తాక్ అలీ టోర్నమెంట్లో అతని స్ట్రైక్ రేట్ 182నో 183నో ఉంది. సో ఇట్ ఈస్ అ గుడ్ పిక్. సౌరవ్ చౌహాన్ హ్యాస్ బిన్ డూయింగ్ వెల్ యాజ్ ఎ బ్యాట్స్మెన్. అతను బిగ్ హిట్టింగ్ చేయగల ఎబిలిటీ ఉన్న ప్లేయర్గా అతన్ని తీసుకున్నారు. సో ఇది వాళ్ళ ఆక్షన్ పర్ఫార్మెన్స్. నాట్ బ్యాడ్ ఎట్ ఆల్. ప్యాట్ కమిన్స్ కోసం ఎందుకు వెళ్ళారు? బహుశా ఫ్యాఫ్ డు ప్లేస్లో అతని క్యాప్టెన్సీ ఏమైనా అప్పచెప్దాం అంటే ఫ్యూచర్లో, నాట్ ఇమీడియట్లీ, ఫ్యూచర్లో ఏమైనా క్యాప్టెన్సీ అప్పచెప్దామని, లేకపోతే ఈ సీజన్లో అప్పచెప్దామని అనుకున్నారో ఏంటో మరి. ఇంకొక రీజన్ ఏమనుకున్నారంటే అందరూ స్టార్ కోసం వెళ్తారు, ప్యాట్ కమిన్స్ బికాజ్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ T20 బౌలర్, అతన్ని తక్కువ అమౌంట్కి తీసుకోవచ్చు అని చెప్పి కూడా వాళ్ళు అనుకున్నారు. కానీ సన్ రైజర్స్ ఆల్సో హ్యాడ్ ది సేమ్ ఫీలింగ్, దే వాంటెడ్ హిమ్ యాజ్ ఎ క్యాప్టెన్. సో అందుకని ప్యాట్ కమిన్స్ కోసం చాలా గట్టి ప్రయత్నం చేశారు. ఉన్న 23 కోట్లలో 19 కోట్లు అతని కోసం పెట్టిపోయారు. లక్కీలీ తీసుకోకపోవడం మంచిదైందాం, దానివల్ల వాళ్ళకి కొంతమంది మంచి బౌలర్స్ దొరికారు. ఒక్క బౌలర్ కోసం అన్ని డబ్బులు పెట్టేస్తే మీకు తర్వాత మీకు బ్యాకప్స్ లేకుండా ఉండేవి, ముఖ్యంగా ఇండియన్ బౌలర్స్ సరైన వాళ్ళు దొరకకుండా ఉండేవారు. సో ఐ థింక్ ప్యాట్ కమిన్స్ వీళ్ళకి దొరకకపోవడమే మంచిదైందేమో.
అలాగే వాళ్ళు ఫారిన్ స్పిన్నర్ కోసం కూడా వెళ్ళలేదు. హసరంగా కోసం ట్రై చేస్తారని చెప్పి చాలామంది అనుకుంటారు, కానీ హసరంగా కోసం వెళ్ళలేదు. దానికి సింపుల్ రీజన్ ఏంటంటే వాళ్ళు దే హ్యావ్ డూప్లెసీ, మ్యాక్స్వెల్, గ్రీన్ అండ్ దే హ్యావ్ టు ప్లే వన్ ఫారిన్ ఫాస్ట్ బౌలర్. అలాంటప్పుడు ఫారిన్ స్పిన్నర్ని ఆడించలేదు. సో హసరంగా తక్కువ అమౌంట్కి బేస్ ప్రైస్కి వెళ్ళినా కూడా దే డిడ్ నాట్ ఈవెన్ ట్రై ఫర్ హిమ్ టు బై హిమ్ బ్యాక్. ఇండియన్ స్పిన్నర్ ఎవరినైనా తీసుకుని ఉంటే బాగుండేది. ఒక్కటే నాకు వీళ్ళ అటెంప్ట్లో లోపంగా నాకు అనిపించింది. అదర్వైజ్ దే హ్యావ్ గుడ్ ఆప్షన్స్ ఆఫ్ కోర్స్. నేను మ్యాక్స్వెల్, విల్ జాక్స్ లాంటి ఫారిన్ ప్లేయర్స్తో పాటు మయాంక్ డగర్, హిమాన్షు శర్మ, ఇప్పటికీ అతను అలాంటి రిప్రజెంటేటివ్ క్రికెట్ ఆడలేదు, కానీ అతని మీద వాళ్ళకి హోప్స్ ఉన్నాయి, అందుకే రిటైన్ చేశారు. అండ్ కరణ్ శర్మ హ్యాస్ నాట్ డన్ బ్యాడ్లీ లాస్ట్ సీజన్. మయాంక్ డగర్ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది. సో స్పిన్నర్ ఒక్కడినే ఆడిస్తాము, లేకపోతే అతను కూడా ఆడించాము, మేము మ్యాక్స్వెల్తో సరిపెడతామని వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంది. కాబట్టి ఐ థింక్ దట్ ఈస్ దేర్ ఐడియా. పేస్ బౌలింగ్లో వాళ్ళకి బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆకాష్దీప్ ఈజ్ నౌ విత్ ఇండియన్ టీమ్. వైట్ బాల్ క్రికెట్లో మొన్న దీపక్ చహర్కి రీప్లేస్మెంట్గా అతను సౌత్ ఆఫ్రికా కూడా వెళ్ళాడు. సో ఆకాష్దీప్ ఈజ్ ఏ గుడ్ టాలెంట్. వైశాఖ్ విజయ్ కుమార్ హెస్ నాట్ డన్ బ్యాడ్లీ. యష్ దయాల్, వీళ్ళ ముగ్గురులో ఒకరు సిరాజ్తో పాటు ఇండియన్ పేసర్గా ఉంటారు, ప్లస్ వన్ ఫారిన్ పేసర్. సో దే హ్యావ్ గాట్ ఆల్ బేసెస్ కవర్డ్ అండ్ దే ఆల్సో హ్యావ్ క్యామరన్ గ్రీన్ యాజ్ దే బ్యాకప్ సీమర్. సో వాళ్ళకి ఇబ్బంది లేదు. నేను చెప్పినట్టు డెత్ బౌలింగ్ ఒక్కటే, ఆ ఒక్క ఇష్యూని వాళ్ళు అడ్రస్ చేయలేకపోయారు. డెత్ బౌలింగ్లో ఆల్వేస్ దే హ్యాడ్ ప్రాబ్లం. అండ్ ఈసారి కూడా విత్ ఆల్ ఇంత చెప్పినా సరే ఇప్పటికి కూడా ఎప్పటిలాగే ఆర్సీబీకి ఉన్న అదే లక్షణం ఇక్కడ కనిపిస్తుంది. దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ దర్ బ్యాటింగ్, బట్ బౌలింగ్ ఈజ్ నాట్ దట్ మచ్ స్ట్రాంగ్. ఇప్పటికీ ఆ బౌలింగ్ ఈజ్ వెరింగ్ ఎ థిన్ లుక్ కంపేర్ టు దర్ బ్యాటింగ్. సో ఆ బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా ఒక లోపంగా కనిపిస్తుంది. అది మినహాయిస్తే నేను అంత బ్యాడ్గా పర్ఫామ్ చేశారని అనుకున్నాను. కమిన్స్ కోసం వెళ్ళారు ఒక ఆల్రౌండర్గా, లేటర్ ఆర్డర్లో అతను బ్యాటింగ్ కూడా పనికొస్తా అనుకున్నారు. కరణ్తో సరిపెట్టుకున్నారు, టామ్ కరణ్తో. బట్ ఇట్ ఈస్ స్టిల్ నాట్ ఎ బ్యాడ్ పిక్. కమిన్స్ వచ్చుంటేనే వాళ్ళకి మిగతా ప్లేయర్స్ ఎవరు సరైన వాళ్ళ కోసం వెళ్ళకుండా ఉండే పరిస్థితి ఉండేది. సో ఇట్ వాజ్ ఎ బ్లెస్సింగ్ అండ్ డిస్గైజ్ అని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు ఆర్సీబీ ఆక్షన్ పర్ఫార్మెన్స్ మీద? నాకు కామెంట్స్లో చెప్పండి.